వయసులో రండి మన ఆరాధన వాక్యం కొరకు మరి మనం 117 కీర్తన ధ్యానించుకుంటాం. ఆ కీర్తనల వరుసలో ధ్యానం చేద్దాం. 117 కీర్తన హెబ్రీ కీర్తనలన్నిటిలో కూడా చాలా చిన్నది. మీరు గమనిస్తే 2 వచనాలు ఉన్నాయి. దీన్ని కంటే దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు కనుక దీన్ని మెస్సయ కీర్తన అని కూడా అంటారు. పస్కా పండగకు వచ్చినప్పుడు తమతో పస్కా ఆచరించమని అన్ని జనులకి మరి యూదులు ఆహ్వానించే పత్రిక అన్నమాట ఇది. అంటే న్యాయానికి విశ్వాసులమైన మనం కూడా పస్కాలో పాల్పొందుతున్నాం. అంటే పాత నిబంధన గ్రంథంలో చేసినటువంటి పస్కా కాదు, కానీ క్రీస్తులో నెరవేరినటువంటి పస్కాలో మరి మనం వారితో కూడా పాలు పొందుతా ఉన్నాం. ఇది కూడా 1000 పాలన గురించినటువంటి కీర్తనే. క్రీస్తు పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నటువంటి కీర్తన. ఇశ్రాయేల్ అందరికీ వాగ్దాన దేశంలో క్రీస్తు పరిపాలనలో శాంతి భద్రతలతోనే వస్తుంది. క్రీస్తు ప్రపంచ దేశాలన్నింటినీ అధినేతగా అన్ని దేశాల వారికి మరి సంవత్సరిక పండగలకి యెరూషలేములకి ఆహ్వానించే కీర్తన ఇది ఒక రకంగా మిషనరీ కీర్తన కూడా. మరి పౌలు రాసినట్లుగా దేవుడు అన్ని జనుల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మరి అర్థమయ్యేటువంటి కీర్తన. మరి దేవుడు యూదులను ప్రేమించినట్టే అన్ని జనులను కూడా ప్రేమిస్తా ఉన్నాడు. అదే ఈ కీర్తనలో ఉన్నటువంటి సందేశం. మరి ఇశ్రాయేలీయులు ప్రపంచం అంతటికి చెందినటువంటి వారు. అయితే దేవుని ఆశీర్వాదాలు వారి కొరకు మాత్రమే కాకుండా మరి దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి మరి ఆ ఆశీర్వాదాలని అన్ని జనులకు కూడా చేరేలాగా మరి చేసింది. ఏంటి అది అంటే, యూదులు తిరస్కరించడం వలన సువార్త అన్ని జనులకు చేరింది. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట నెరవేరింది. ఎందుకంటే రక్షణ యూదులకు కాకుండా అన్ని జనుల పరమైంది. ఈ కీర్తన 2 వచనాలు ఉన్నా కానీ 3 భాగాలుగా మనం ధ్యానం చేయొచ్చు. మరి ఒకటి ఏంటంటే స్తుతించమని చెప్పేటువంటి పిలుపు, మరి స్తుతించడానికి రమ్మని చెప్పేటువంటి ఆహ్వానం, స్తుతించమనేటువంటి ఆజ్ఞ. 3 రకాలుగా మనం చూడొచ్చు దీన్ని. మరి 1వ వచనంలో చూస్తే యెహోవాను స్తుతించుడి. మరి ఈ స్తుతికి కారణం ఏంటి? యెహోవా కృప మన ఏళ్ల హెచ్చుగా ఉన్నది. కృప అనే మాటని పాత నిబంధన కాలంలో కృప అని వాడలేదు, కానీ విశ్వాస్యత అనే మాట రాశారు. కొత్త నిబంధనలో మనం విశ్వాసత కన్నా ఎక్కువ సార్లు మనం కృప అని చదువుతాం. ఈ కీర్తన యూదులు బబులోను చెరలోంచి వచ్చిన తర్వాత రాయబడిందని అని అంటారు. మరి దేవుని కృప వారి పట్ల హెచ్చుగా ఉండి చరిత్ర పుటల్లో పెద్ద అక్షరాలతో రాయబడింది వారి గురించి. శతాబ్దాల తరబడి యూదులు తిరస్కరించబడి మరి యూదులు దేవుణ్ణి తిరస్కరించి ఆయన వైపు వీపు తిప్పి భయంకరమైనటువంటి ఘోరమైన విగ్రహారాధనలో వ్యభిచారంలో మునిగిపోయి ఈవెన్ ఎక్కడి దాకా వెళ్ళిపోయారు అని అంటే తమ పిల్లల్ని దేవతలకు బలిచ్చే అంతగా వెళ్ళిపోయారు. వారి అసహ్యమైన కార్యాలు, అన్యాయం, స్వలింగ సంపర్కం అంటే అసహ్యమైన క్రియలు దేవుని యొక్క దేశాన్ని లేకపోతే వారి దేశాన్ని అపవిత్రపరిచి ప్రవక్తల్ని హింసించి చెప్పారు. మరి చివరికి వాళ్ళు చేసే పనుల్ని మరి దేవుడు చూడలేక భరించలేక వాళ్ళని అన్ని జనుల దేశంలోనికి వెళ్ళగొట్టాడు బానిసలుగా. మరి దేవాలయాన్ని కాల్చేస్తుంటే కాల్చేయనిచ్చాడు, యెరూషలేముని తొక్కుతా ఉంటే తొక్కనిచ్చాడు. మరి అయితే తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు ఆయన క్షమించాడు, మరలా సమకూర్చాడు, వాళ్ళకి మరో అవకాశం ఇచ్చాడు. అందుకే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని వాళ్ళు పాటలు పాడారు. మరి మహాశ్రమల కాలంలో కూడా అందులోంచి తప్పించబడినటువంటి శేషించినటువంటి యోధా ప్రజలు ఈ పాటని మరలా పాడబోతా ఉన్నారు. మరి వారు మెస్సయ్య కాదనుకుని ఎవరినైతే పొడిచారో ఆ పొడిచిన వారిని చూస్తారు. మరి ఆయన చివరిగా మెస్సయ్యగా గుర్తిస్తారు, విమోచించబడతారు, స్వస్థపరచబడతారు, సమర్పణ చేస్తూ సమకూర్చబడి మరి క్షమించబడి 1000 పల్లెల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటారు. మరి ఆయన కృప మన ఏళ్ల హెచ్చుగా ఉంది అని మరలా ఈ పాటని పాడతారు. మరి మనం చరిత్రలోకి వెళ్తే
మరి చికాగో పట్టణంలో మరి సైన్స్ ల్యాబొరేటరీ, ఆ యొక్క ఆ ల్యాబ్‌లో ఆ ల్యాబ్ చాలా వైద్య రంగాన్ని ప్రభావితం చేసింది. ఎందుకు అంటే నూతనమైనటువంటి ఆవిష్కరణలు, అంటే నూతనంగా విషయాలను కనుగొనటం అనేది ఆ ల్యాబ్‌లో మరి జరుగుతా ఉండేది. ఆ ఆ విధానంలోనే మరి క్లోరోఫార్మ్ అనే మత్తు మందుని జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. ఈ మత్తు మందు కనుగొనక ముందు ఆపరేషన్ చేయాలి అనంటే అదొక భయంకరమైన రాత్రే. అయితే మత్తు మందును కనుగొన్న తర్వాత రోగికి మత్తు మందు ఇచ్చి మరి అంటే ఇంకా ఏమి కదలలేని స్థితిలోనికి పంపించేసి ఆపరేషన్‌ని చాలా సులువుగా, విజయవంతంగా చేయడం సాధ్యమైంది. అయితే ఇది ఈ జేమ్స్ సింప్సన్ సర్ అంటారంటే అది వాళ్ళిచ్చే బిరుదనమాట. గౌరవార్థమైన బిరుదు. ఈ సర్ జేమ్స్ సింప్సన్ అనే ఆయన క్రైస్తవ విశ్వాసి. ఆయన చాలా పెద్ద ఆవిష్కరణ చేశాడు గదా! మత్తు మందును కనుగొన్నాడు. అనేక మంది మరి ఆపరేషన్‌లు చేయడానికి సులువైన మార్గాన్ని ఓపెన్ చేశాడు. అది చాలా పెద్ద ఆవిష్కరణ. అయితే ఆయన్ని ఒక విలేకరి ప్రశ్నిస్తా, "అయ్యా! మీరు కనుగొన్న వాటిలో గొప్పదేది? గొప్ప ఆవిష్కరణ ఏది?" అని అడిగినప్పుడు, "నేను అన్నిటికంటే అతి శ్రేష్టమైన దాన్ని నేను కనుగొన్నాను. అదేంటి అంటే నేను పాపిని అని తెలుసుకోవడం" అని చెప్పాడంట. అయితే రెండవ ఆవిష్కరణ ఏంటి నాయనా? మీకు నమస్కారం. మీరు కనుగొన్న రెండవ ఆవిష్కరణ ఏంటి అని అడిగినప్పుడు, నేను కనుగొన్న గొప్ప విషయం ఏంటంటే నాలాంటి పాపి కొరకు యేసు ప్రభు చనిపోయాడని తెలుసుకోవడమే అని అన్నాడు. అంటే ప్రపంచంలో గొప్పవారుగా ఎంచబడి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల్లో చాలా మంది విశ్వాసులున్నారు. అయితే వారి యొక్క ప్రతి ఆవిష్కరణ విషయంలోనూ దేవునికి మహిమ చెల్లించారు. అయితే దేవుని యొక్క విశ్వాస్యత నిరంతరం నిలుస్తది అని 117వ అధ్యాయం 1వ మాట యొక్క 2వ పార్ట్‌లో ఉంది. 1వ వచనం యొక్క 2వ పార్ట్‌లో మనం చూస్తాం. మరి ఆ రక్షణ మన సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఉండదు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు. అది కేవలం దేవుని సత్యం మీదే ఆధారపడి ఉంటది. ఆ సత్యము దయను బట్టి మాత్రమే కాదు, అలాగైతే మనకి నిరీక్షణ ఉండదు. సత్యం కంటే దయ ఎక్కువగా ఉంటే జడ్జి అందరినీ దయదలిచేసి చెరసాల నుంచి పంపించేస్తాడు. నేరస్తులందరూ బయటే ఉంటారు. ఎందుకంటే ఆయన నేరస్తుల్ని ఖైదులో పెట్టినందువలన బాధపడి దయదలుస్తా ఉన్నాడు కదా అందుకని. నీతి న్యాయం లేకుండా దయ మాత్రమే ఉంటే అది పరలోకాన్ని కూడా నరకంగా మారుస్తుంది. దావీదు ఒకసారి తన కుమారుడైన అబ్షాలోము విషయంలో ఇదే తప్పును చేశాడు. అబ్షాలోము మీద చూపించవలసిన దయ కంటే చాలా ఎక్కువ దయ చూపించి తిరిగి మరి తను తప్పు చేసి పాపం చేసినప్పటికీ తిరిగి యెరూషలేముకి రానిచ్చాడు. తన అన్నలను చంపాడు, అయినప్పటికీ రానిచ్చాడు. కొద్ది రోజులు అయిన తర్వాత అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. దావీదు యెరూషలేమును విడిచి పారిపోయాడు. అంటే అంతర్యుద్ధం జరుగుతుందేమో తన వల్ల యెరూషలేముని వదిలిపెట్టాల్సి వచ్చింది. దాదాపుగా మరణపు కోరల్లోకి వెళ్ళిపోయాడు. మరి కృపను సత్యాన్ని సమన్వయపరచడానికి దేవునికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కల్వరిలో పరిష్కారం చూపించింది. అన్యాయస్తులమైనటువంటి మనల్ని దేవునితో సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో మరణించవలసి తన మంచినంతటిని మనకిచ్చి మన నేరాన్ని అంతటిని తన మీద వేసుకున్నాడు. మన పాపాన్ని దానికి తగినటువంటి శిక్షని తన మీద వేసుకున్నాడు. మన పాపాలని తను తీసుకుని తన పరిశుద్ధతను మనకిచ్చాడు. పాడైన మన జీవితాలను తను తీసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు. కృపా సత్యాలు కలిసి ఉండేలా చేయడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఇదే. ఆ రెండిట్లో ఒకటే ఉంటే గనక మరి ఈ యొక్క సమాజం లేకపోతే ఈ యొక్క లోకం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. కానీ దేవుడు కృపా సత్యాలు నిత్యం కలిసి ఉండేలాగా మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కల్వరి శిలువలో
ఆ విధంగా చేయి వదిలేయడం ద్వారా దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఇది. మన స్థితికి కూడా కారణం ఇదే. తర్వాత రెండవ వచనంలో చూస్తే, కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఒక ఆహ్వానం దొరుకుతా ఉంది. లోకంలో అందరూ ఆయన్ని స్తుతించాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. హెబ్రీ భాషలో యెహోవాను స్తుతించుడి లేక స్తుతి అనే మాటని హలల్ అనే పదం నుంచి తీస్తారంట. స్తుతి అనే మాట హలల్ అనే పదం హెబ్రీ పదం నుంచి వచ్చింది. దాన్నే మనం హల్లెలూయా అని పలుకుతాం. ఆ పదానికి మహింపరచుట అని అర్థం. ఈ ఆహ్వానం లోకంలో ఉన్నటువంటి దేశాల వారందరికీ, జాతులు, తెలుపు, నలుపు, వేర్పు, ఏ రకమైన ధర్మం ఉన్నప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి సముద్ర తీరంలో మరి ఉన్నప్పటికీ కూడా, ఏ రకమైన ధ్రువంలో ఉన్నప్పటికీ, ఉత్తర ధ్రువం మొదలుకొని దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి మానవాళి అందరికీ కూడా ఈ ఆహ్వానం ఇవ్వబడింది. నశించిపోతున్నటువంటి మానవుల కొరకు దేవుని హృదయం ఎంత పరితపిస్తా ఉంటుందో, ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన అన్ని దేశాల వారిని, అది రష్యా అని కాదు, చైనా అని కాదు, ఇంకా ఏదన్నా వియత్నాం, క్యూబా, భారతదేశం అని కాదు, కానీ ఆయన ప్రజలందరినీ చూస్తా ఉన్నాడు. మరి ఆయన ఈ లోకంలో ఈ లౌకికమైనటువంటి విషయాల్లో స్వర్గాన్ని నిర్మించాలని చూడట్లా, కానీ సాలిగూట్లో చిక్కుకున్న పురుగులా ఉన్నటువంటి మానవుణ్ణి మరి దాంట్లోంచి బయటకు తీసుకొని వచ్చి స్వేచ్ఛనిచ్చి దేవుణ్ణి స్తుతించమని, దేవుడు స్తుతించడానికి కారణభూతుడు అవుతా ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించమని వాళ్ళందరినీ కూడా, ఎటువంటి వారైనా సరే, ఏం చేస్తున్నా సరే, ప్రతి మనిషిని, ఏ దేశం వారైనా సరే, ప్రతి మనిషిని ఆహ్వానిస్తా ఉన్నాడు. మరి చూసినట్లయితే చాలా దేశాలు సంపన్న దేశాలుగా ఉంటాయి. మరి వస్తు సంపద ఉంటది, డబ్బు ఉంటది, దాంతో పాటు మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, ఆనందాన్ని వెతుక్కునేటువంటి యవనస్తులు, పెద్దలు, మరి అంతేకాకుండా మరి పగిలిపోతున్నటువంటి కుటుంబాలు, మానవతావాదం, ఇవన్నీ కూడా చెన్నటిని దేవుడు చూస్తా ఉన్నాడు. మరి రకరకాల ఖండాలకు మనం వెళ్తే వాళ్ళ ప్రజలను చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాదన ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాలు ఉంటాయి. అయితే ఆ చీకటి కమ్మినటువంటి ఆ దేశాలని, ఆ ప్రజలను చూసినప్పుడు దేవుడు సువార్త సత్యంతో మరి ఒక ప్రకాశాన్ని మానవాళి మీద అనుగ్రహించాడు. మరి మనం చూస్తూ ఉంటాం, కర్రతో, రాయితో చేసిన వాటికి నమస్కరించే జనులను చూస్తూ ఉంటాం. మరి చాలా మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు కూడా తమ పూర్వీకులను ఆరాధించడం, తీర్థయాత్రలు చేయడం, ఈవెన్ అసలు ఆవుల్ని, మొసళ్ళని, పురుగుల్ని, విగ్రహాలని పూజించడం, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయాడు మానవుడు అంటే, పంటలు నాశనం చేయకుండా మరి ప్రజలకు నాశనం చేసి ప్రజలకు తిండి లేకుండా చేసే ఎలకల్ని కూడా మరి ప్రజలు స్తుతించడం అనేది మరి దేవుడు చూస్తా ఉన్నాడు. నిజమే, కొన్ని చోట్ల ఎలకలకి గుడి కడతారంట. మరి అంతేకాకుండా ఆ ఎలకల గుడిలో వాళ్ళు పెట్టిన ఆహారం ఎలకలన్నీ వచ్చి తింటా ఉంటే ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఆరాధిస్తా ఉంటారంట. అది చూసి దేవుని హృదయం ఎంత బాధపడుతుంది. ఒక తుచ్చమైనటువంటి ఎలుకను తీసుకొని దేవునితో సమానం చేస్తారు. ఏది కాదు, చిన్న పురుగుల్ని, మొసళ్ళని, పురుగుల్ని, చిన్న చిన్న పురుగుల్ని కూడా మరి దేవతా స్వరూపాలకు మార్చేసేటువంటి మానవుని యొక్క దౌర్భాగ్యం లేకపోతే మూర్ఖత్వాన్ని చూసినప్పుడు దేవుని యొక్క హృదయం ఎంతగా పరితపిస్తుందో. అయితే రెండవ వచనం దీపాట్లో మనం చూస్తే, సర్వజనులారా ఆయన్ను కొనియాడుడి. కీర్తనకారుడు ఇప్పుడు స్తుతి అనే మాటకు బదులుగా మరొక మాట వాడుతా ఉన్నాడు, కొనియాడుడి. ఈ మాట కీర్తనలో 4 సార్లే రాయబడిందంట. ఈ మాటకు అర్థం ఏంటంటే, కొనియాడండి అనే మాటకు అర్థం ఏంటంటే గట్టిగా పాడండి అని అర్థం. అందరికీ వినపడేంత గట్టిగా స్వరాన్ని పెంచి పాడమని అర్థం. మరి మన ఆరాధనలో మనం ఎంత ముభావంగా ఉంటామో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. కదలనటువంటి వారంగా ఉంటాం, నోరు తెరవనటువంటి వారంగా ఉంటాం, దేవుని చేత ప్రేరేపించబడనటువంటి వారంగా ఉంటాం. అందుకనే కీర్తనకారుడు గట్టిగా పాడి ఆరాధించండి అని మరి
మరి చెప్తా ఉన్నాడు. నిజమే ఈ దినాల్లో కూడా చూస్తుంటే గోలగోలగా చేసేటువంటి ఆరాధనలు మనం ఎన్నిటినో చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ యొక్క అత్యుత్సాహం, ఆసక్తి చూస్తా ఉన్నప్పుడు నిజంగా హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి మనం ఎందుకని నోరు తెరవలేకపోతున్నాం అనేటువంటి ప్రశ్న మనందరికీ రావాలి. చాలా సార్లు ఉదయకాలం కూడా ఆరాధించండి అని 2, 3 సార్లు చెప్పాల్సొస్తది. ఇంకా మీరు గమనించారో లేదో ఎప్పుడు చేసేటువంటి ఆరాధన చేసేటువంటి సహోదరులే మన దగ్గర కూడా ఆరాధన చేస్తారు. ఆరాధన అంటే ఏదో మాటల్ని సమకూర్చుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కాదు. మన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని దేవునితో చెప్పి ఆయన్ని స్తుతించటం. మనం విన్న విషయాన్ని దేవునితో చెప్పి ఆయన్ని స్తుతించటం. మనం విన్న విషయం ఏ విధమైనటువంటి ప్రభావం మన మీద చూపింది అనే ఒక్క విషయాన్ని చెప్పి దేవుణ్ణి స్తుతించటం. మరి ఆమెనంటానికి కూడా గట్టిగా మనం భయపడే వారంగా ఉంటాం. కానీ చూసారా ఎప్పుడైనా క్రికెట్ చూసారా? క్రికెట్ మైదానానికి మీరు వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడు మనకు అర్థం అవుతా ఉంటది. ఆ లాస్ట్ బాల్ వేస్తాడు బౌలరు, ఆ బ్యాట్స్మెన్ బ్యాట్ ఎత్తుతాడు, ఆ బాల్ ఎక్కడో ఎగురుతా ఉంటది. మొత్తం అంత వందలాది మంది, లక్షల మంది మరి ఆ మైదానంలో కూర్చున్న వాళ్ళందరూ గట్టిగా లేచి ఈలలు, అరుపులు, కేకలు, మరి డాన్సులు, ఒకరినొకరు మరి కౌగిలించుకోవటం ఎంత హడావుడిగా అనిపిస్తుందో చూసారా? ఎంత హడావుడిగా అనిపిస్తుందో చూసారా? అయితే దేవుని కొరకు ఎవరైనా ఒక మంచి విషయం చెప్తే గట్టిగా మనం ఆమెనను. అందుకని స్తుతించమని పిలుపు వస్తాంది. పరిశుద్ధాత్మ దేవుని స్తుతించమని అన్ని జనులను పిలుస్తా ఉన్నాడు. సమస్త అన్ని జనులారా ప్రభువుని స్తుతించుడి అని పౌలు ఎందుకు అన్నాడంటే అతను రోమీలకి మిషనరీగా ఉన్నాడు. రోమపట్టణానికి వెళ్ళాడు. మరి బలహీనమైనటువంటి సహోదరుల్ని రోమ 15:11 అంటాడు చేర్చుకోవాలని కొన్ని మాటల్ని అక్కడ రాస్తాడు. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని విషయాలు ఓపికతో భరించాలి. మనల్ని బట్టి ఇతరులు తొట్టిల్లకూడదు. బలహీనుల యొక్క భారాన్ని మనం భరించాలి. మరి అందుకని ప్రేమ రాజీ పడుతుంది, ప్రేమ ఉప్పొంగదు. అయితే మూల సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నాయి చూసారా? వాటిలో రాజీ పడకూడదు. అన్ని జనులు దేవునిలో యూదులతో సమాన వారసులు అని చెప్పడానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మన దగ్గర. చాలా వాక్యాలు ఉన్నాయి. పౌలు కీర్తన 18:49, ద్వితీయోపదేశ కాండం 32:43, యెషయా 11:10 నుంచి ఈ వాక్యాలను తీసుకొని మరి ఆ యొక్క హెబ్రీ పాత నిబంధన గ్రంథం నుంచి వాక్య భాగాలను తీసుకొని మరి ధర్మశాస్త్రం, ప్రవక్తలు, కీర్తనలు తీసుకొని 117:2 నుంచి కూడా ఇప్పుడు మనం చదువుకునే మాట నుంచి కూడా తీసుకొని మరి ఎన్నో గొప్ప ఉదాహరణలు ఆయన చూపించాడు రోమిలి. అందుకని ఇది చిన్న కీర్తన అయినా దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చిన్న కీర్తనకి స్వరం మాత్రం పెద్దదే. మరి తనని మర్చిపోతే ఊరుకోదు. ఆ కీర్తన ఖచ్చితంగా తనని గుర్తుంచుకోవాలని కోరుకుంటుంది. మరి చూసినట్లయితే క్రీస్తులో మనల్ని యూదులతో సమాన వారసులుగా చేసి ఆయన స్తుతించడానికి ఆహ్వానం పలికేటువంటి మాటలు ఈ కీర్తనలో ఉన్నాయి. తర్వాత 2వ వచనం 3వ పాటలో చూస్తే మరలా యెహోవాను స్తుతించుడి అనే మాట మనకు కనిపిస్తుంది. నక్షత్రాల్లో అంట చాలా నక్షత్రాలు కవల నక్షత్రాలు అంట. అంటే మనకి కమల పిల్లలను చూస్తాం కదా, ట్విన్స్, అలా ఒకసారి పుట్టిన వాళ్ళు. అలా నక్షత్రాల్లో కూడా కమల నక్షత్రాలు చాలా ఉంటాయంట. 2 నక్షత్రాలు ఒకలానే ఉండి వాళ్ళ స్పందన, ప్రతిస్పందన కూడా ఒకలానే ఉంటాయి. మరి దేవునికి కూడా ఒక కవల నక్షత్రం ఉందంట. ఆ నక్షత్రం ఏంటో తెలుసా? అది చాలా అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. అది ఎవరంటే మానవుడు. అంటే దేవుడు తనలాగా చేసుకున్నాడు మానవుడిని. ఆయన ఎవరు అంటే తనలాగా తనే మానవుడు అయ్యాడు. లేకపోతే ఆయన ఎవరు అంటే ఆ మానవుడు బెత్లెహేములో ఉదయించింది. దైవత్వం, మానవత్వం ఏకమైన నక్షత్రం. ఆ నక్షత్రం
క్రీస్తు అనే పేరుతో భూమి మీదకి వచ్చింది. కానీ బెత్లెహేములో పుట్టినటువంటి బాలుడు ఉన్నారు చూసారా, ఆయన పురాతన కాలం నుంచి ఉన్నవాడే. దేవుని కుమారుడు మానవుని కుమారుడు అయ్యాడు అంతే. నిత్యము ఉండేవాడు, ఎవరి చేత సృష్టించబడిన వాడు కాడు, అంటే స్వయంభవుడు. మరి ఆ స్వయంభవుడు అయిన వాడు మనిషిగా పుట్టి, మనిషిగా మరి జీవించి, మనిషిగా చనిపోయాడు. ఈ దేవుని యొక్క కవల నక్షత్రమే మరి మనకు రక్షణని అందుబాటులోకి తెచ్చింది. ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన మానవుడు, దేవుడు మానవుడు కలిసినటువంటి నక్షత్రం. అందుకని ఆయన్ని స్తుతించాలి, ఆయన ప్రణాళికను స్తుతించాలి. తన యొక్క ఏకైక కుమారుణ్ణి భూమి మీదకి పంపినందుకు ఆయన యొక్క ప్రణాళికని మనం స్తుతించాలి. అలా చేయకపోయినట్లయితే మనకు చేయబడిన మేలులు మర్చిపోయేటువంటి కృతజ్ఞులమే అవుతాం. ఆయన గొప్పతనం మనకు తెలియనట్లుగా, ఆయన రక్షణ వెల ఎంతో మనం గ్రహించినట్లుగా, మనకు మనమే చెప్పుకుంటున్నట్లుగా అవుతుంది. దేవుని స్తుతించకపోతే మనకి ఇచ్చినటువంటి రక్షణ యొక్క విలువేంటో మనకు తెలియనట్లుగానే అవుతుంది. అందుకనే యెహోవాను స్తుతించుడి హల్లెలూయా అనే మాట మరి క్రికెట్ గ్రౌండ్ లో ఆ ఉత్సాహాన్ని చూపే సన్నివేశం కంటే ఎంతో ఎక్కువ రెట్లుగా భూదిగంతాల వరకు మారి మోగిపోవాలి. అలా మారి మోగాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నేను సువార్తని ప్రకటించాలి, దేవుని యొక్క ప్రేమను ఎరగాలి, దేవుని యొక్క ప్రణాళికను ఎరగాలి, దేవుని యొక్క కృపను ఎరగాలి. ఆ విధంగా మనం వాటిని ఎరిగినప్పుడే మనం కూడా మరి పెద్ద శబ్దంతో ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని కొనియాడతాం, ఘనపరుస్తాం. దేవుడు ఈ వాక్య భాగం మనందరికీ ఆశ్రయించాలి.